Hi friends, welcome to our channel. In this video, we discuss Usmania University Degree BCom 4th semester Business Statistics 2 important questions for academic year 2025. So we discuss question paper pattern. Part A లో మీకు 20 marks and Part B లో 60 marks. Total question paper 80 marks. పార్ట్ ఏలో మీరు 4 క్వశ్చన్స్ రాస్తే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ 20 మార్క్స్ వస్తాయి. అండ్ 1 to 8 క్వశ్చన్స్ ఇస్తారు మీకు. అందులో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. థియరీ అండ్ ప్రాబ్లమెటిక్గా వస్తుంది. థియరీ ఒకటే రాదు కాబట్టి ప్రాబ్లమెటిక్ కూడా నేర్చుకోండి. అండ్ పార్ట్ బీకి వస్తే 5 into 12 60 మార్క్స్ మీకు 5 క్వశ్చన్స్ రాయాలి. అందులో మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 12 మార్క్స్. 9 to 8 13 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు 9th క్వశ్చన్ వస్తే ఏ ఆర్ బి అనే ఆప్షన్ ఉంటుంది. ప్లస్ యూనిట్ 1లో మీకు థియరీ ఒక క్వశ్చన్ అండ్ ప్రాబ్లమెటిక్గా ఒక క్వశ్చన్ వస్తుంది. సో థియరీ అండ్ ప్రాబ్లమెటిక్ నేర్చుకోండి. సిలబస్ చూడండి, మీకు 5 యూనిట్స్. యూనిట్ 1 రిగ్రెషన్, యూనిట్ 2 ఇండెక్స్ నెంబర్స్, యూనిట్ 3 టైమ్ సిరీస్, యూనిట్ 4 ప్రాబబిలిటీ, యూనిట్ 5 థియరికల్ డిస్ట్రిబ్యూషన్. ఈ 5 యూనిట్స్లోంచి మీకు లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 1 షార్ట్ క్వశ్చన్స్కి వస్తే థియరీ, ఫస్ట్ వన్ రిగ్రెషన్ అనలైజ్, సెకండ్ వన్ కోరిలేషన్స్, థర్డ్ వన్ రిగ్రెషన్ వర్సెస్ కోరిలేషన్. అండ్ ఈ 3 క్వశ్చన్స్లో వస్తుంది ఖచ్చితంగా. ప్రాక్టీస్ చేయండి ప్రాబ్లమ్స్ కూడా. సెకండ్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ చూస్తే థియరీ, ఫస్ట్ వన్ ఇండెక్స్ నెంబర్స్, సెకండ్ వన్ టైప్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్, థర్డ్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ లెసనే కాబట్టి మీకు ఖచ్చితంగా ఇందులోంచి ఒక్క క్వశ్చన్ అని అడుగుతాడు. అండ్ యూనిట్ 3 షార్ట్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్ టైమ్ సిరీస్ అనలైజ్, సెకండ్ వన్ యూజెస్ ఆఫ్ టైమ్ సిరీస్. ఈ 2 నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది. థియరీ అండ్ ఆల్సో ప్రాబబిలిటీకి అడగవచ్చు, థియరీ కూడా అడగవచ్చు కాబట్టి థియరీ కొంచెం నేర్చుకోండి, ప్రాబ్లమెటిక్ కూడా నేర్చుకోండి. యూనిట్ 4కి వస్తే ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ, సెకండ్ వన్ ఎగ్జిస్టివ్ ఈవెంట్స్, థర్డ్ వన్ నాన్ ఎగ్జిస్టివ్ ఈవెంట్స్. షార్ట్లో ఇవి ఖచ్చితంగా వస్తాయి. అండ్ యూనిట్ 5 షార్ట్కి వస్తే థియరీ, ప్రాబబిలిటీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో తక్కువ ఛాన్సెస్ చెప్పాలంటే షార్ట్లో కూడా మనకి థియరీ తక్కువ అడుగుతాడు, ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. అండ్ యూనిట్ 1 లాంగ్ క్వశ్చన్స్కి వస్తే థియరీ, ఫస్ట్ వన్ డిఫైన్ రిగ్రెషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. లిమిటేషన్స్ మీన్స్ మీకు డిసడ్వాంటేజెస్ రాయాలి. అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ రిగ్రెషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ డ్రాయింగ్ రిగ్రెషన్ లైన్స్. థర్డ్ వన్ డిగ్నిషింగ్ డిఫరెంట్ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్. ఇలా అన్న అడగొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ రిగ్రెషన్ అండ్ కోరిలేషన్ ఇలా కూడా అడగొచ్చు. మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా సేమ్ ఆన్సర్ రాయండి, మార్క్స్ వస్తుంది మీకు ఫుల్ మార్క్స్. యూనిట్ 2 లాంగ్ క్వశ్చన్స్లో థియరీ చూస్తే ఫస్ట్ వన్ డిఫైన్ ఇండెక్స్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సెకండ్ వన్ రైట్ షార్ట్ నోట్ ఆన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ నెంబర్స్. అండ్ సెకండ్ వన్ ఫిషర్ ఐడల్ ఇండెక్స్ నెంబర్స్. ఇలా 2 ఇచ్చిండు కాబట్టి 2 గురించి షార్ట్ నోట్గా రాయాలి. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాయి. యూనిట్ 3 లాంగ్ క్వశ్చన్స్కి వస్తే థియరీ, ఫస్ట్ వన్ వాట్ ఈస్ టైమ్ సిరీస్, అండ్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్స్ కాంపోనెంట్స్ అండ్ ఆల్సో అడ్వాంటేజెస్. మీకు అడ్వాంటేజెస్ అడుగుతాడు, ఒక్కొక్కసారి డిస్అడ్వాంటేజెస్. 2 ఒకటేసారి రాయమంటాడు, అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. యూనిట్ 4 లాంగ్ క్వశ్చన్స్లో థియరీ చూస్తే ఫస్ట్ వన్ వాట్ డూ యూ మీన్ బై ప్రాబబిలిటీ, సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. మ్యాక్సిమం ఇదే అడగొచ్చు క్వశ్చన్ మీకు. ఇంపార్టెన్స్ అయినా మీన్స్ అయినా ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో ప్రాబ్లమ్స్ చూసుకోండి. యూనిట్ 5 లాంగ్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ థియరం, సెకండ్ వన్ డిఫైన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రాపర్టీస్. ఎక్కువ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతాడు మీకు ఈ లెసన్లో. ప్రాబ్లమెటిక్గా నేర్చుకోండి, మ్యాక్సిమం ట్రై చేయండి. యూనిట్ 1 లాంగ్ క్వశ్చన్స్ చూస్తే ప్రాబ్లమెటిక్ మెథడ్స్ ఏమో మీకు రిగ్రెషన్ మెథడ్ వస్తుంది. అండ్ యూనిట్ 2 లాంగ్ క్వశ్చన్స్లో చూస్తే ఇండెక్స్ నెంబర్స్ వస్తాయి. ఇండెక్స్ నెంబర్స్లో డిఫరెంట్గా అడుగుతారు క్వశ్చన్ మీకు. యూనిట్ 3లో ప్రాబ్లమెటిక్ మెథడ్స్ ఏమో మూవింగ్ యావరేజెస్ అండ్ ట్రెండ్ అనలిస్. ఈ 2 మెథడ్స్లో ఒకటైనా రావచ్చు, లేకుంటే 2 మెథడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడగవచ్చు, లేకుంటే థియరీ కూడా అడగవచ్చు మీకు. ఏమో బై ఛాన్స్ మీకు ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, థియరీ అయినా రావచ్చు. అండ్ యూనిట్ 4లో కూడా సేమ్ ప్రాబబిలిటీ అండ్ బైస్ థీరం,
బైస్ థీరంలో మ్యాక్సిమం థియరీ అడుగుతాడు ఎక్కువ శాతం, కానీ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. అండ్ యూనిట్ 5లో చూస్తే ప్రాబ్లమ్స్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఇందులోంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు ఈ సబ్జెక్ట్లో అయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రాస్తే ఈజీగా పాస్ మార్క్స్ వస్తాయి. గ్రేట్. Thank you for watching this video. Don't forget to subscribe this channel, like, share and comment and subscribe my channel. Thank you.